నిన్న ఎన్టీఆర్ ఇంటికెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసిందట వైఎస్ భారతి. వైఎస్ భారతి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్ళి తెలుగుదేశం పార్టీ గురించి మిమ్మల్ని రమ్మని ప్రెషర్ చేస్తున్నారు. ఒకవేళ వెళితే మీ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుందని, ఎందుకంటే మళ్ళీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి రావడానికి కలలు తప్ప నిజమైతే ఏమీ లేదు. కాబట్టే వీటికి సంబంధించిన విషయం అయితే ఎంతో సెన్సేషనల్‌గా మారుతున్నట్టుగా సమాచారం. కాబట్టే వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయం తెలిసి ఎంతగానో వైరల్‌గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో సెన్సేషనల్‌గా అయితే మారుతున్నటువంటి సంగతి తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందంగా ఉన్నారు. సో, మరి ముఖ్యంగా ఆమె వచ్చి ఇలా మాట్లాడినందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించుంటారు అని చెప్పారు. సాదరంగా తన ఇంటికి ఆహ్వానించినటువంటి తారక్ తన గురించి ప్రత్యేకంగా అయితే శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే సమాచారం. అంతేకాకుండా వాటికి సంబంధించిన విషయాల్లో ఎంతో వైరల్‌గా మారుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంతగానో సందడిగా చెప్తున్నారట. అందుకే ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినందుకు మరి సాదరంగా ఆహ్వానించి తనకి గౌరవ మర్యాదలు చేస్తారట. ఎంతైనా సీఎం భార్య కాబట్టి. ఇక రాజకీయాలకు సంబంధించిన విషయాలంటారా? వాటికి ప్రస్తుతం నేను దూరం అంటూ సింపుల్‌గా ముగించారట తారక్.